అభివృద్ధి ప్రదాత ఎందుకు పని రాక్షసుడని చెప్తున్నానంటే నారాయణ సార్ గారితో పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం. వారికంటే వయసులో మేము చాలా చిన్నవాళ్ళమైనా కూడా మాకు కూడా కష్టమే. ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పనులు నడిపేదానికి నాకు కానీ నా తమ్ముడు కోటారెడ్డి గిరి కానీ నెల్లూరు రూరల్లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికీ అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సార్ మాట్లాడతారు. ముందుగా ఏదైతే ఏఎంసీ చైర్మన్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మనుబోలు శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ 1971లో ప్రారంభమైంది. అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్ గాను డైరెక్టర్ గారు చేశారు. నేను శ్రీధర్ గారి ఇక్కడికి చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మార్కెటింగ్ కమిటీలో అటు వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సరిహద్దు బెదిరిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేటట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఖజానా ఖాళీ. గత ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లు పైగా అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరంటే మనందరిదే. ఈరోజు మీ అందరూ కట్టే ట్యాక్సులతోనే అప్పు తీరుస్తున్నాం. అప్పు తీర్చమంటే కుదరదు. ఒక ప్రభుత్వం చేసిన అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే. ఏ విధంగా అయితే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంకులో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఆ అప్పును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆటోమేటిక్గా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేస్తుంటారు. కాబట్టి ఆ 10 లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కావచ్చు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా, ఉన్నాయి వెళ్ళిపోయినాయి. అనేక ఇండస్ట్రీలు వెళ్ళిపోయారు అటు చెన్నై, కర్ణాటక, హైదరాబాద్. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకుడు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఎంతోమంది పెట్టుబడిదారులను పిలిపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి సుఖమైంది. అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు. ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ 1 పడతాయి. కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి. సంక్షేమము డెవలప్మెంట్ 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మన నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండిట్లో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా పెరిగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన 200 కోట్ల పైగా వర్క్స్ బిల్ చేశాడు. నేను ఇంకా పిల్లల ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్గా పెరిగిస్తున్నారు. ఆయన నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు శ్రీధర్ రెడ్డి గారిని. ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తాన్ని 54 డివిజన్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా సిటీ రూరల్ ఆల్రెడీ అమృతలో కూడా
అమృత్లో కూడా రూరల్కి దాదాపు 350 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేస్తుంది. ఈ నెలాఖరు లోపల టెండర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో. అది కూడా వస్తే అనేక వర్క్స్ దాదాపు 350 కోట్ల పైగా వర్క్స్ టేకప్ జరుగుతాయి. ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 2014-19లో ఎలాగా చేశామో ఆ విధంగా చేస్తాను మీ అందరూ తెలియజేస్తున్నాను. 2014-19లో దోమల్లి నగరం చేయడానికి, ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు ఇవ్వడానికి, సమస్యల నుంచి నీరు తేవడానికి 1100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. 940 కోట్లు అప్పుడు 54 డివిజన్లు ఖర్చు పెట్టాము. ఒక 160 కోట్లు మిగిలిపోతే గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేస్తుంది. ఆ 160 కోట్లు పని చేయరా, ఆ పని చేసేసి ఉంటే ఈరోజు 54 డివిజన్లో స్వచ్ఛమైన వాటర్ ఉండేది. అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైన్ అయిపోయిండేది, ఎక్కడ దోమలే నగలేదు. కానీ మా మీద కోపంతో ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు అడిగారు, ఖజానా డబ్బులు లేనందువల్ల కొంత టైం తీసుకొని మొన్నే శాంక్షన్ చేశారు. 165 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ అమౌంట్ కూడా ఈరోజు కమిషనర్ అకౌంట్కి వచ్చింది. త్వరలో ఆ 2 వర్క్స్ టేకప్ చేస్తారు. డిసెంబర్ కల్లా 54 డివిజన్లో ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఉంటుంది, సమస్యల నుంచి వచ్చే వాటర్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 54 డివిజన్లో 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ అనేది శేఖర్ గారికి మరియు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ